ఎందరో మహాయోగులు. గోస్వామి తులసీదాసు శ్రీరామచంద్రుని పరమభక్తుడు. మరి రామచరిత మానస్ మహాకావ్య సృష్టికర్త అయిన గోస్వామి తులసీదాసు హిందీ భక్తి సాహిత్య రంగంలో ఉత్తమ కవిగా ప్రసిద్ధి పొందారు. వీరు రచించిన హనుమాన్ చాలీసా ప్రతినిత్యం ఆంజనేయ స్వామి భక్తుల ఇళ్లల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. 1532 సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాండా జిల్లా రాజ్పూర్ గ్రామంలోని ఆత్మారాం దూబే, తులసీదేవి దంపతులకు తులసీదాస్ జన్మించారు. పుట్టినప్పుడే 5 ఏళ్ల బాలుడిలా అత్యంత పరిణితితో కనిపించిన ఆ శిశువులోని తేజస్సును చూసి గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోయేవారు. చిన్నతనంలోనే అతడి తల్లిదండ్రులు చనిపోవడంలో వాళ్ల దాసి అయిన మునియ చిన్నారి తులసీదాసుని అక్కున చేర్చుకుంది. కొంతకాలం పాటు ఆ చిన్నారిని ప్రేమగా పెంచిన మునియా అనారోగ్యం కారణంగా మరణించడంతో నరహరిదాసు అనే ఒక సాధువు ఆ అనాథ బాలుడిని తన వెంట తీసుకుని వెళ్లి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఆ తరువాత తులసీదాసు శేష సనాతనుడు అనే పండితుడి వద్ద వేదాంగాలు అభ్యసించి తనను పెంచి పెద్ద చేసిన నరహరిదాసు కట్టించిన రామాలయంలో పూజారిగా చేరి శ్రీరాముడిని పరమ భక్తితో కొలిచేవాడు. ఆలయంలో శ్రీరాముడి నిత్యపూజలను ఎంతో అంకిత భావంతో చేస్తూ గ్రామ ప్రజలందరి మన్ననలను చూరగొన్నాడు. ఈ క్రమంలోనే అతడి రూపం, గుణం, సౌశీల్యం మరి శాస్త్ర పాండిత్యం చూసి ముచ్చటపడిన ప్రక్క గ్రామానికి చెందిన ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుడు తన కుమార్తె అయిన రత్నావళిని అతనికి ఇచ్చి వివాహం చేశాడు. మహా సౌందర్యరాశి అయిన రత్నావళిని చూడగానే మోహితుడైపోయిన తులసీదాసు వివాహం కాగానే భార్యే లోకంగా జీవించసాగాడు. తాను అంతకాలంగా ఎంతో అంకితభావంతో చేస్తూ వస్తోన్న శ్రీరాముడి పూజలను సైతం ప్రక్కన పెట్టేసి గుడికి కూడా వెళ్లకుండా అస్తమానం భార్య అందాన్ని పొగడుతూ ఆమె సమక్షంలోనే సమయం గడిపేవాడు. రామచంద్రుని సేవ వదిలి అలా భర్త తన చుట్టే తిరగడం సౌశీల్యవతి అయిన రత్నావళికి నచ్చకపోవడంతో అతడి దృష్టిని కర్తవ్యం వైపు మరల్చడానికి ఆమె ఎంతో ప్రయత్నించింది. కాని అతడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకపోగా భార్యావ్యామోహం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒకసారి రత్నావళి తులసీదాసు ఇంటివద్ద లేని సమయంలో అతడికి చెప్పకుండా అత్యవసరమైన పనిమీద పుట్టింటికి వెళ్ళింది. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తులసీదాసు ఇంట్లో భార్య లేకపోవడంతో ఆందోళన చెంది చుట్టుప్రక్కల వాళ్ల ద్వారా ఆమె పుట్టింటికి వెళ్ళిందని, మర్నాటికల్లా తిరిగి వస్తుందని తెలుసుకున్నాడు. కాని మర్నాటి వరకు ఆమె ఎడబాటుని సహించలేక ఆ రాత్రికే ప్రక్క ఊరిలో ఉన్న తన అత్తవారింటికి బయలుదేరాడు. కుంభవృష్టిగా వర్షం కురుస్తోన్నా లెక్క చేయకుండా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న నదీ దగ్గరికి చేరాడు. భారీ వర్షం వల్ల నది మంచి పోటుమీద ఉన్నా సరే లెక్క చేయకుండా ఆ చీకట్లో నదిలోకి దూకి ప్రాణాలకు తెగించి ఈదసాగాడు. కాని బలంగా అలలు రావడంతో అతడు ముందుకు కదలలేక ఆయాసపడసాగాడు. ఇంతలో ఒక కర్ర దుంగ లాంటి ఒక గట్టి వస్తువేదో నదిలో కొట్టుకుని రాగా తులసీదాసు దానిని గట్టిగా కరచిపట్టుకుని దాని సహాయంతో నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. తీరా ఒడ్డుకు చేరుకుని చూడగా తాను ఇంతవరకు గట్టిగా పట్టుకుని నదిని ఈది వచ్చింది కర్ర దొంగ కాదు, శవం అని తెలుసుకుని భయంతో కొయ్యబారిపోయాడు. అంతలోనే మళ్లీ తన భార్య గుర్తురావడంతో తమాయించుకుని ఆ వర్షంలోనే తడుస్తూ అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. వాళ్లది పెద్ద భవంతి కావడంతో గేటు మూసి వేసి ఉండడం చూసి లోపలికి ఎలా ప్రవేశించాలి అని ఆత్రంగా తిరగసాగాడు. ఇంతలో అదృష్టవశాత్తు ప్రహరీ గోడనుంచి తాడులాంటి వస్తువు ఒకటి వ్రేళ్లాడుతూ అతనికి కనిపించింది. అంతే. పట్టరాని సంతోషంతో అతడు ఆ త్రాడుని పట్టుకుని గబగబా పైకి ఎక్కేసి ప్రహరీ లోపలికి దూకి అంతవరకు తాను పట్టుకుని వ్రేళ్లాడిన త్రాడును చూసి అవాక్కయ్యాడు. అది ఒక పెద్ద పాము. అతడు వదిలిపెట్టగానే అది జరజరా ప్రాకుతూ వెళ్లిపోవడం చూసి భయంతో అతడి గుండె అదిరిపోయింది. మళ్లీ అంతలోనే భార్య గుర్తుకు రావడంతో తమాయించుకుని పరుగెత్తుతూ వెళ్లి ఆమె గది తలుపు దబదబా బాదాడు. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు వచ్చి ఉంటారు అని ఆశ్చర్యపోతూ తలుపు తెరిచిన రత్నావళి వర్షంలో తడిచిపోయి నీళ్లు కారుతూ గుమ్మంలో నిలుచుని ఉన్న తన భర్తను చూసి అవాక్కయింది.
తనను కలవడానికి అతడు శవాన్ని కరచుకుని నదిని ఈదినట్లు మరి పామును పట్టుకుని గోడ ఎక్కి వచ్చినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అంతటి గాఢాంధకారంలో మరి అంతటి భయంకరమైన తుఫానులో కూడా తనపై ఉన్న మోహాపాసంతో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వచ్చిన భర్త మూర్ఖత్వానికి బాధపడి అతడిని కర్తవ్యబద్ధుడిని చేస్తూ అస్థి చర్మమయ దేహమును తామే జేసి ప్రీతి తైసీజో శ్రీరామః హోతవతాభవతి అని చెప్పింది. ప్రాణనాథ, ఏదో ఒక నాటికి నశించిపోయే ఎముకలు మరి చర్మంతో నిండిన నా ఈ దేహం మీద ప్రేమతో మీరు నదిని సైతం దాటి వచ్చారు. అదే ప్రేమను మీరు శాశ్వతమైన శ్రీరామచంద్రునిపై ఉంచితే ఈ భవసాగరాన్ని కూడా దాటవచ్చు కదా అని కర్తవ్య బోధ చేసింది. గంభీరమైన రత్నావళి మాటలు తులసీదాస్కు తారకమంత్రాలుగా మారి అతనికి తాను చేరాల్సిన లక్ష్యాన్ని సూచించాయి. వెంటనే అతడు మోహవిముక్తుడై తనకు కర్తవ్యాన్ని గుర్తు చేసిన తన భార్య రత్నావళినే తనకు గురువుగా తలచి ఆమెకు నమస్కరించి విరాగిగా మారి ఇంటినుంచి వెళ్ళిపోయి శ్రీరామచంద్రుని భక్తిలో మునిగిపోయాడు. అలా అతడి వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్య ప్రేమగా రూపుదిద్దుకోవడంతో అతడు భగవంతుడి అన్వేషణ చేస్తూ బదరి, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. తన భర్తను సరియైన సమయంలో సరియైన దారిలోకి నడిపించిన మహాసాధ్వి రత్నావళి అప్పటినుంచి పుట్టినింటిలోనే ఉండిపోయి విరాగినిలా మారి అన్ని సుఖాలను త్యజించి తాను కూడా జీవిత పర్యంతం రామచంద్రమూర్తి ధ్యానంలో మునిగిపోయింది. కాశీపుణ్యక్షేత్రాన్ని చేరుకున్న తులసీదాసు అక్కడ రామదాసు అనే సద్గురువును కలిశాడు. అతడి వృత్తాంతం విన్న ఆ మహాగురువు అతడి జన్మ సంస్కారాన్ని గుర్తించి అతడిచే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం మరి అన్నపూర్ణమాత దర్శనం చేయించాడు. అక్కడే కాశీ విశ్వేశ్వరుడి గుడి దగ్గర ఉన్న ఒక పెద్ద మడి చెట్టు దగ్గర ఒక ఆశ్రమం ఏర్పరచుకుని ఆ చెట్టు క్రింద కూర్చుని రోజూ రామనామ జపం చేయమని మార్గదర్శనం చేశాడు. ఆ గురువు చెప్పినట్టే తులసీదాసు ప్రతిరోజూ గంగాస్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని వచ్చి ఆ చెట్టు క్రింద కూర్చుని తన్మయత్వంతో రామనామ జపం చేసుకుంటూ రామాయణాన్ని క్షుణ్ణంగా పారాయణం చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి తాను చదివి అర్థం చేసుకున్న రామాయణాన్ని తన ఆశ్రమానికి వచ్చే భక్తులకు బోధిస్తూ వారిచే కూడా రామనామ జపం చేయించసాగాడు. క్రమంలో అతడు ప్రతిరోజూ ప్రాతకాలం సంధ్యా వందనాన్ని పూర్తి చేసుకున్న తరువాత ఆర్ధ్యాన్ని తాను కూర్చున్న మడి చెట్టు మొదట్లో పోసి రామాయణ పారాయణకు ఉపక్రమించేవాడు. ఇలా కొన్నాళ్లపాటు రామాయణంలోని బాలాకాండ, అయోధ్యకాండ ప్రవచనాలు పూర్తి చేసిన తులసీదాసు సుందరాకాండ ప్రవచనానికి ఉపక్రమించబోయే రోజు ఆ చెట్టుపై నుంచి ఒక రాక్షసరూపం క్రిందికి దిగివచ్చి అతడికి నమస్కరించింది. అయ్యా, గత జన్మలో నేనొక పండితుడిని. సకల శాస్త్రాలు మరి వేద విద్యలు నేర్చుకుని వాటిని ఇతరులకు బోధిస్తూ వారి దగ్గర డబ్బు తీసుకున్నాను. ఆ పాపం నన్ను ఈ జన్మలో రాక్షసుడిగా మార్చి ఈ చెట్టుపై బంధించింది. ఇన్నాళ్లుగా మీతో పాటు రామానామ జపం చేసి మీరు చెబుతోన్న రామాయణాన్ని విన్న పుణ్యంతో నాకు శాపవిముక్తి లభించింది. మీకు నావంతు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను కనుక కోరుకోండి. అప్పుడే నాకు పాప విముక్తి లభించి నా పూర్వరూపం నాకు వస్తుంది అని చెప్పాడు. దానికి తులసీదాసు, నాకు సీతా రామలక్ష్మణుల దర్శనం ఇప్పించండి మహాత్మా అని కోరాడు. దానికి ఆ బ్రహ్మరాక్షసుడు, వాళ్ల దర్శనం మీకు వాళ్ల బంటు అయిన హనుమంతుడు ఇప్పించగలడు. కావాలంటే హనుమంతుడి దర్శనాన్ని మీకు నేను ఇప్పిస్తాను అన్నాడు. అయితే వెంటనే ఇప్పించండి అడుగుతున్న తులసీదాసుని చూసి నవ్వుతూ యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని మీరు ప్రతిరోజూ రామనామ సంకీర్తన ఎక్కడ జరిగితే అక్కడ మారుతి ఉంటాడు అని చెబుతున్నారు కదా. అందుకే ప్రతిరోజూ హనుమంతులవారు ఒక వృద్ధుడి రూపంలో ఇక్కడికి వచ్చి మీరు చెప్పే రామాయణం వింటున్నాడు. ప్రవచనం అయ్యాక మీ పాదాలకు నమస్కరించి మీరు ఇచ్చే పండు తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పి అదృశ్యం అయిపోయాడు. తులసీదాసు ఆనందానికి హద్దేలేదు. మర్నాడు ప్రవచనం అయిపోతూనే తానే స్వయంగా ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్లి అతడి కాళ్లకు నమస్కరించి మనోజవం, మారుతతుల్య వేగం,
జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం అని కీర్తించాడు. వెంటనే ఆ వృద్ధుడి రూపం మాయమై అక్కడ ఆకాశాన్నంటే నిలువెత్తు హనుమంతులవారు సశరీరంగా ప్రత్యక్షమై, తులసి, నువ్వు చిత్రకూట పర్వతానికి వెళ్లి అక్కడ మందాకినీ నది ప్రక్కన ఆశ్రమం ఏర్పాటు చేసుకుని 40 రోజుల పాటు రామనామ జపం మరి రామాయణ పారాయణ చేసి 41వ రోజు పంచభక్ష పరమాన్నాలు వండి ఉంచు. సీతా లక్ష్మణ సమేత రామచంద్రులు నీ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శనం ఇచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు అంటూ ఓం శ్రీం శ్రీ రామాయ నమః అన్న మంత్ర దీక్షను అతడికి ఇచ్చాడు. అంటే సాక్షాత్తు హనుమంతులవారిచే రామనామ దీక్షను స్వీకరించిన గొప్ప జ్ఞాని తులసీదాసు. అలా మనుమంతులవారి ఆజ్ఞతో చిత్రకూట పర్వతాన్ని చేరి 40 రోజుల పాటు రామనామ జపం చేసిన తులసీదాసు 41వ రోజు పంచభక్ష పరమాన్నాలు వండి రామపరివారం కోసం ఎదురు చూడసాగాడు. కాస్సేపటికి 2 భిక్షకులు భవతీ భిక్షాం దేహి అంటూ వచ్చారు. కాని రామలక్ష్మణులకు నివేదన చెయ్యందే భిక్షగాళ్లకు భిక్ష వేయను అని అతడు నిరాకరించగా వాళ్లు వెళ్ళిపోయారు. కాస్సేపటికి 2 కుక్కలు వచ్చి ఆకలితో మొరుగుతూ ఉండగా అతడు కర్రతో వాటిని కూడా తరిమేసి నీరసంగా రాముడికోసం ఎదురు చూడసాగాడు. అయినా రాముడు రాలేదు. చీకటిపడిన తరువాత రామదర్శనం కాలేదన్న నిరాశతో తన ఆశ్రమం ముందే కూర్చుని ఉన్న తులసీదాసు ముందు హనుమంతుడు ప్రత్యక్షమై, తులసి, నువ్వు జ్ఞానివి అనుకున్నాను కానీ లాభం లేదయ్యా. నీ ఆతిథ్యం కోసం నీ ఇంటికి భిక్షకుల మరి జంతువుల రూపంలో వచ్చిన రామలక్ష్మణులను నువ్వు తరిమేశావు అని చెప్పాడు. హనుమంతుల వారి మాటలతో ఆత్మచైతన్య స్పృహను పొంది దైవం మానుషరూపేణ అంటూ సునిచేవ స్వపాకేశ పండితాః సమదర్శన అంటూ ఇన్నాళ్లు నేను చెప్పిన ప్రవచనాలన్నీ వ్యర్థమేనా అని బాధపడుతోన్న తులసీదాసును ఓదార్చి తన వాలంతో సీతారామలక్ష్మణులను మోసుకుని వచ్చివారు. తులసీదాసుకి దర్శనం ఇప్పించారు హనుమంతులవారు. సీతారామలక్ష్మణులు తులసీదాసుని దీవిస్తూ, తులసీ, నువ్వు నీ పూర్వజన్మలో వాల్మీకివి. అప్పుడు నువ్వు వ్రాసిన మా రామాయణ చరిత్ర ఈ మధ్య కోల్పోయింది. కాలంలో అనేక మార్పులకు గురై తన వాస్తవ రూపాన్ని కనుక ఇప్పుడు నువ్వు దానిని సరిచేసి రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో రామచరిత మానసం అనే కావ్యాన్ని రచించు అని చెప్పి అదృశ్యమైపోయారు. అలా శ్రీరాముల వారి ఆజ్ఞతో కాశీకి తిరిగి వెళ్లిన తులసీదాసు వాళ్ల దర్శనం తనకు ఇప్పించినందుకు హనుమంతుల వారి పట్ల కృతజ్ఞతతో కాశీలో సంకట విమోచన హనుమాన్ జీ మందిర్ నిర్మింపజేశాడు. అక్కడ హనుమంతుల వారినే తనకు గురువుగా హృదయంలో ప్రతిష్ఠించుకుని వారి పాదాలకు నమస్కరిస్తూ శ్రీగురు చరణ సరోజరజే అంటూ హనుమాన్ చాలీసా రచించారు. ఆ తరువాత రామచరిత మానసం రచన పూర్తి చేశారు. అలా దాదాపు 120 సంవత్సరాల పాటు ఈ భూమిపై జీవించి హనుమాన్ సమేత సీతారామలక్ష్మణుల ప్రత్యర్థి దర్శనం పొంది తరించిన గొప్ప కవి, సాహితీవేత్త మరి రామ భక్తుడు అయిన తులసీదాస్ గారు 1602 సంవత్సరం జూలై 30వ తేదీన వారణాసిలోని తమ ఆశ్రమంలో దేహాన్ని చాలించారు. వారు అందించిన హనుమాన్ చాలీసా మరి శ్రీరామచరిత మానసం తో పాటు అనేక సాహితీ రచనలు భవిష్యత్ తరాలకు తరగని జ్ఞాన సంపదలుగా నిలుస్తున్నాయి.